దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిండాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్స్ కి సంబంధించి తమ విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే సార్ ఇద్దరికి. ముందుగా రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్లు చూస్తే గనక 23,000 దగ్గర ఊగిసలాడింది. మళ్ళీ హైయర్ లెవెల్స్ దగ్గర అమ్మకాలు జరిగాయి. సో ఇప్పుడు నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండొచ్చు అంటారు సార్ రాజేంద్ర గారు? ఐ థింక్ నిన్న మనం చూసామండి, థర్స్డే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటుంది. దానిలో స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 23,000 దగ్గర ప్లే చేసింది. ఎందుకంటే ఇనిషియల్లీ 23,200 దగ్గరికి వెళ్ళినప్పటికీ క్లోజింగ్ లో 200 పాయింట్స్ కూడా గివ్ అప్ చేయడం చూసాం. సో దీనికి ప్రధాన కారణం మనకి స్వింగ్ లో అంటాం. ఏదైతే 3rd ఫిబ్రవరి రోజు లో ఫామ్ అయిందో 23,222 అంటే బడ్జెట్ మన ఢిల్లీ ఇన్ఫాక్ట్ బడ్జెట్ తర్వాత ఏదైతే లో ఫామ్ అయిందో ఆ లో ఇప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది. సో అదే నిన్న మనకి రావటం చేసాం 23,235 ఏదైతే ఉందో. సో ఈ నేపథ్యంలో మనకి డౌన్ సైడ్ సపోర్ట్ 22,800 దగ్గర ఉన్నప్పటికీ రెసిస్టెన్స్ పాయింట్ కూడా నియర్ టు 23,200 ఆ లెవెల్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మేబీ 23,595 ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ ఉంటుందో అది కూడా కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక టైట్ రేంజ్ లో నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ రేంజ్ 22,800 నుంచి 23,600 మధ్యలో. బట్ డెఫినెట్లీ సెల్ ర్యాలీస్ అనేది మనం అవలంబించాలి ఇక్కడ, ఎందుకంటే ఎవ్రీ రేంజ్ లో మనకి సెల్లింగ్ అనేది రావటం చూస్తున్నాం. బట్ బ్యాంక్ నిఫ్టీకి భిన్నంగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ప్రాబ్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పొచ్చు కంపేర్ టు నిఫ్టీ. రీజన్ ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ లో 48,000 రావటం చేసాం. ఇన్ఫాక్ట్ 47,900 మొన్నటి లో నిఫ్టీ ఎప్పుడైతే ఒక క్రాక్ వచ్చిందో బ్యాంక్ నిఫ్టీ 48,800 దాకా రావటం చేసాం. అంటే స్టిల్ 1,000 పాయింట్స్ పైనుంచే సపోర్ట్ పాయింట్ తీసుకుని అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో బై డెప్ స్ట్రాటజీని అవలంబించాలి. మేబీ ఒక 300 to 500 పాయింట్స్ కరెక్షన్ వచ్చిందంటే కనుక దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ బై అండ్ 48,500 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ర్యాలీ కంటిన్యూ అయింది బ్యాంక్ నిఫ్టీలో ఉంటే కనుక మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 50,500 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఓకే సార్. సార్ రాజేంద్ర గారు కాలర్ ఉన్నారు సార్. నెక్స్ట్ విజయ్ భాస్కర్ గారు. హలో అండి. హలో నమస్తే సార్. నేను నాటుకో ఫార్మా 15 చెప్పుకున్నా 2,000 షేర్ తీసుకున్నా. నేను అమ్మేయమంటారా ఉంచుకోమంటారా? కొన్నది టాప్ ఆఫ్ ద హిల్ అంటామండి. సో 1680 ఆల్ టైమ్ హై అండ్ ఆ స్టాక్ మనం గమనిస్తే కనుక 760 నుంచి ర్యాలీ వచ్చి ఆల్మోస్ట్ 1620, 1630 దాకా వెళ్ళటం చూసాం. సో ఇప్పుడు కూడా టాప్ లో కొన్ని ఆల్మోస్ట్ నియర్ టు ద బాటమ్, అంటే డబల్ బాటమ్ ఒకవేళ వచ్చిందంటే కనుక 780లో ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి. సో కరెంట్లీ 890 రూపీస్ ఉంది. నా ఉద్దేశంలో అయితే హోల్డ్ చేయండి. బట్ అగైన్ 1550 మీ ప్రైస్ రాకపోవచ్చు ఇమ్మీడియట్లీ. దీని రేంజ్ అనేది ఇప్పుడు ప్రాబ్లీ 750 నుంచి 1,200 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నిన్న మనం చూసాం బికాస్ ఆఫ్ ది రిజల్ట్ 20% కరెక్ట్ అయింది నిన్న సింగిల్ డేనే. అగైన్ ఈ రోజు కూడా ఒక 8 to 10% కరెక్ట్ అవటం చూస్తున్నాం. సో ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయండి. బట్ అగైన్ 1150, 1,200 వస్తే కనుక నాట్కోలో ఎగ్జిట్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్ చెప్తుంది. ఓకే సార్. ప్రసాద్ గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, జయపాల్ రెడ్డి గారు. హలో అండి. హలో మేడం, సార్ తో మాట్లాడండి. సార్ అది దామోదర్ ఇండస్ట్రీ అండ్ విశాల్ మెగా మార్ట్ ఉంది. దామోదర్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 65 రూపీస్ లో తీసుకున్నాను, చాలా లాస్ లో ఉంది సార్. అది విశాల్ మార్ట్ కూడా 90 రూపీస్ లో తీసుకున్నాను. అంటే ఈ కంపెనీ కొత్త కంపెనీ అండి. దీని గురించి యాక్చువల్ గా చెప్పడానికి ఫండమెంటల్ డేటా పెద్దగా ఉండదు. అందుకని నేను ఆన్సర్ చేయటం కన్నా కూడా టెక్నికల్ గా చూస్తే కనుక ఎలా ఉంటుంది రాజేంద్ర గారు చెప్తేనే బాగుంటుంది. రాజేంద్ర గారు ప్రాబ్లీ యూ కెన్ టేక్ దిస్ క్వశ్చన్. ఐ థింక్ దామోదర్ ఇండస్ట్రీస్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ 36 రూపీస్ ఉందండి. సో మీరు అన్నట్టు ప్రైస్ డిస్కవరీ అనేది దీనిలో ఇంకా ప్రాబ్లీ ఐ థింక్ జరగలేదని చెప్పాలి. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ మేబీ వెరీ థిన్లీ ట్రేడెడ్. ఇన్ఫాక్ట్ మనకు వాల్యూమ్ చూసినా కూడా పర్ డే 5,000, 10,000 కన్నా వాల్యూమ్స్ జరగవు. సో ఇలాంటి స్టాక్స్ లో ఐ డోంట్ థింక్ ఇట్స్ అడ్వైజబుల్ టు హోల్డ్ ఆన్ అండి. బట్ ఏదైనప్పటికీ మీరు ఆల్రెడీ స్ట్రక్ అయ్యారు కాబట్టి ఈ స్టాక్ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయమనే సజెషన్. ప్రాబ్లీ 44 నుంచి 48 మధ్యలో రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఉంటుంది. సో అక్కడ ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. ఒకవేళ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఐ థింక్ కొద్దిగా లోవర్ లెవెల్స్ లో అరౌండ్ 29 దగ్గర స్టాప్ లాస్ కూడా ఇట్స్ సజెస్టబుల్. సో ఎప్పుడు కూడా చిన్న స్టాక్స్ లైక్ మోర్ దాన్ లెస్ దాన్ 40,000-50,000 పర్ డే ట్రేడ్ అయ్యే స్టాక్స్ లో డెఫినెట్లీ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అని నా సజెషన్ అండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు ప్రసాద్ గారు. పద్మ గారు కాల్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. హలో అండి.
హలో అండి, నమస్తే. మీరు ఎంఆర్ఎఫ్ అండ్ స్టేజ్ ఇండస్ట్రీ స్పేస్ ప్రైసెస్ తెలుసుకుందామని చేశారండి. ఎందుకంటే అది లేయర్ వాల్యూస్ ని టచ్ అయింది. సో ఎంతలో తీసుకోవచ్చు ఫ్రెష్ ఎంట్రీ చేయాలి? మీరే తీసుకోండి. మార్కెటింగ్ కాల్స్, ట్రేడింగ్ కాల్స్ అన్ని ఐ థింక్ యూ షుడ్ టేక్. యా షూర్. సో పేజ్ ఇండస్ట్రీస్ ప్రాబ్లీ మీకు లాస్ట్ 6 months to 1 year డేటా వెళ్ళి చూస్తే కనుక ఇట్ డింట్ ఫాల్ మచ్ అండి. సో ఎందుకంటే మనకి రేస్ కూడా అంతే స్టీప్ గా ఉంటుంది. ఈ స్టాక్ ర్యాలీ అనేది ప్రాబ్లీ మేలో, లాస్ట్ ఇయర్ మేలో 3,400 నుంచి స్టార్ట్ అయ్యి 34,000 నుంచి స్టార్ట్ అయ్యి 48,000 దగ్గర టాప్ అవుట్ అయింది. సో అన్ని మిడ్ క్యాప్స్ లాగే ఈ స్టాక్ కూడా పర్సన్ చూస్తున్నాం. నా ఉద్దేశంలో ఇది 38,300 కిందనే వరీ పాయింట్ ఉంటుంది. సో అక్కడ వరకు ఇట్ క్యాన్ కరెక్ట్ ఆల్సో. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి స్టాక్స్ ఏంటంటే డెఫినెట్లీ ఇన్స్టిట్యూషన్ ప్లే అది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. 1 year టైం ఫ్రేమ్ మీరు ఉంటే కనుక ఇన్ఫాక్ట్ 38,000 ఆర్ 37,500 వస్తే కనుక ఫర్దర్ గా 1 year టైం ఫ్రేమ్ ఉంటే ఐ షుడ్ యాడ్ అనే నా సజెషన్ పేజ్ ఇండస్ట్రీస్ కి. రాజేంద్ర గారు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో బలమైన స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు? మార్కెట్ ఈ టైంలో ఏ స్టాక్ ని స్పేర్ చేయట్లేదండి. సో అలా మనం చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ సెల్లింగ్ కి గురవుతున్నాయి. ఇన్ఫాక్ట్ మల్టీ మంత్ లోస్ దగ్గరికి వస్తున్నాయి. సో స్టాక్ పికింగ్ ఇప్పుడు ఎలా ఉండాలి అంటే కనుక ప్రాబ్లీ ఒక స్టాక్ 100 రూపీస్ నుంచి 200 రూపీస్ డబుల్ అయింది అనుకుందాం లాస్ట్ 1.5 year లో. సో ఏది ఎక్కువ తక్కువ పడిందో ఆ స్టాక్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్స్ పరంగా కూడా మనకి చెప్తుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ లైన్ లోనే మనం తీసుకుంటే కనుక కోటక్, హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్ ఆర్ మేబీ బజాజ్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఇవి కూడా ఎక్కువ రిట్రేస్ అవ్వట్లేదు. సో ఆ స్టాక్స్ ని సెలెక్ట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇన్ కేస్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లోనే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లోనే మనం సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక వి షుడ్ టోన్ డౌన్ ద ఎక్స్పెక్టేషన్. సో ఫస్ట్ థింగ్ మనకి 20% కన్నా ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ సంవత్సరం మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో. సెకండ్ థింగ్, ఏ ప్రైస్ పాయింట్ వరకు మనకు కంఫర్ట్ ఉంటుందో అది చూసుకుని మనం కొనాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్ తీసుకుంటే కనుక ఎన్సీసీ స్టాక్ తీసుకుందాం. సో 360 రూపీస్ నుంచి 196 దాకా పడుతుంది విషయం. సో వితౌట్ ఎనీ రీజన్ ఆర్ వాట్ ఎవర్ బ్యాడ్ న్యూస్ ఎక్కడా లేదు ఆ స్టాక్ కి. ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ స్టాక్స్ అలానే కరెక్ట్ అయింది. సో దానికి మేజర్ సపోర్ట్ మనం వెళ్ళి చూస్తే కనుక దాని ర్యాలీ స్టార్ట్ అయింది 165 నుంచి. సో ప్రాబ్లీ అదొక గ్రేట్ సపోర్ట్ అని అనుకోవచ్చు మనం. సో 190 నుంచి 160 వరకు కొనాలి అనుకుంటే కనుక ఆ స్టాక్ ని షుడ్ ట్రై టు ఇన్వెస్ట్. సిమిలర్లీ జొమాటో కూడా 303 నుంచి ఆల్మోస్ట్ 216 దగ్గర ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. దీనికి ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 180 దగ్గర ఉంది. అలా మనకి కావాల్సిన స్టాక్ ని ఏ ప్రైస్ పాయింట్ వరకు కొనాలో సెలెక్ట్ చేసుకుని అది ముందే మనం పేపర్ లో రాసుకుని పెట్టుకుంటే కనుక ఒక కంఫర్ట్ అనేది ఉంటుంది మనకి. అండ్ రేపొద్దున మార్కెట్ నిజంగా ఇంకా ఇక్కడి నుంచి కూడా పడి 160 ఎన్సీసీ లాంటి 165, 170 వచ్చినా కూడా ఫియర్ అనేది ఉండదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అండి. రిస్క్ అప్టైట్ ని బట్టి రిస్క్ టేకర్స్ అయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రిస్క్ తీసుకొని ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ సెలెక్ట్ లార్జ్ క్యాప్ అని మా సజెషన్. ఎస్, ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, ఆనంద్ కుమార్ గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. అవాంటల్ షేర్స్ కొత్తగా ఉన్నాయి మేడం. అవాంటల్ కదా? అవాంటల్ సార్ 2000 ఉన్నాయి. 170 సార్ యావరేజ్. ఉంచుకోమంటారా? యావరేజ్ ఏమంటారు సార్? ఇట్స్ ఫాలోయింగ్ స్వాడ్ అంటామండి ఇలాంటి స్టాక్స్. సో మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ లాస్ట్ జూలైలో ఇది 211 రూపీస్ ఉన్న స్టాక్. మంత్ ఆన్ మంత్, వీక్ ఆన్ వీక్ కూడా ఎక్సెప్ట్ ఫర్ 2-3 వీక్స్ కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లోనే ఉన్న స్టాక్ ఇది. సో యాజ్ ఆఫ్ నో ఐ థింక్ ఎన్ఎస్సీ లో మనం చూస్తే కనుక అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది. డెఫినెట్లీ నో అని చెప్పాలండి, బిగ్ నో యావరేజ్. ఐ డోంట్ థింక్ ది 170 ఇప్పట్లోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఇమీడియట్ కనపట్లేదు. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ డౌన్ బై 50 రూపీస్. నా ఉద్దేశంలో ప్రాబ్లీ పుల్ బ్యాక్ ర్యాలీస్ అనేది వస్తాయి ప్రతి స్టాక్ కూడా. ఇన్ఫాక్ట్ 2 month హై ఏదైతే ఉందో, ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ హై 161 ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ అలాంటి లెవెల్ వస్తే కనుక అవెంటల్ 160లో ప్రాబ్లీ ఒకవేళ వచ్చిందంటే ఇఫ్ యూఆర్ లక్కీ ఆ 10 రూపీస్ లాస్ బుక్ చేసి బెటర్ కంపెనీస్ షిఫ్ట్ అవుతాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కోటేశ్వరరావు గారు. హలో అండి. నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. గార్డెన్ రిచ్ 65 ఉన్నాయండి. ఎన్టీపీసీ గ్రీన్ ఒకటి తీసుకున్నాను సార్. గార్డెన్ రిచ్ ఏమో 16 లోలో ఉన్నాను. ఎన్టీపీసీ 27.7 లాస్ట్ లో. I just want your advice.
ఐ థింక్ ఈవెన్ ఎన్టీపీసీ గ్రీన్ కూడా ప్రైస్ డిస్కవరీ అయితే అవ్వాలండి డెఫినెట్లీ. సో ఐ థింక్ ఇట్ మై టేక్ లిటిల్ టైం ఇంకా కూడా. సో యాజ్ ఆఫ్ నో అయితే డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. సో మోస్ట్ ఆఫ్ ద లిస్టెడ్ కంపెనీ స్టాక్ లాగానే లైక్ మనం స్విగ్గీ లాంటి స్టాక్స్ లో చూసాం. ఇది నవంబర్ లో లిస్ట్ అయింది, 111 లో లిస్ట్ అయ్యి 155 దాకా వెళ్ళటం చూసాం. అక్కడి నుంచి కంటిన్యూస్లీ కిందకు రావటం అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళింది చూస్తాం ఇప్పుడు 107. సో మీరు 30% లాస్ లో ఉందన్నారు. ప్రాబ్లీ దీని ప్రైస్ డిస్కవరీ అనేది ఇంకా అట్లీస్ట్ 1 quarter పడుతుంది. ఇది వీక్లీ చార్ట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక డెఫినెట్ గా ఈ స్టాక్ కూడా ఒకవేళ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది అంటే కనుక 128 ఆ లెవెల్ వస్తే కనుక షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో బెటర్ కంపెనీకి షిఫ్ట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. ఓకే సార్. సార్ రాజేంద్ర గారు, అయితే ఇప్పుడు మార్కెట్స్ ఉన్న సిచ్యువేషన్ లో ఏ రంగంలో ట్రేడింగ్ లేకపోతే పెట్టుబడికి అనుకూలంగా ఉంది సార్? ఐ థింక్ ప్రాబ్లీ మనకి ట్రంప్ ఇష్యూస్ కానీ లేకపోతే అతను పెట్టే ఆంక్షలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్కువ డిస్ట్రప్షన్ గా సెక్టర్ ఏదైతే ఉందో చార్టికల్లీ మనం చూస్తే కనుక ఐటీ అనిపిస్తుందండి. సో ఐటీలో పెద్ద బిగ్ మూవ్స్ అనేది కనపట్లేదు మనకి, అంటే వొలటాలిటీ అనేది తక్కువ ఉంది. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఐటీ షుడ్ బి ఎ సేఫ్ హెవెన్ అని చెప్పొచ్చు. అది కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఫ్రంట్ లైన్ ఐటీలో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఒకవేళ మిడ్ క్యాప్ లో ఉండాలంటే కనుక పర్సిస్టెంట్ లాంటి స్టాక్స్ తీసుకోవచ్చు, లేదంటే ఇన్ఫోసిస్, విప్రో లాంటి స్టాక్స్ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ స్లోలీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంకో సెక్టర్ మనం చూస్తే కనుక ఎక్కువ కరెక్షన్ కానీ ఇండస్ట్రీ మనం చూస్తే కనుక ఫార్మా. సో ఈ రెండు కూడా డిఫెన్సివ్ సెక్టర్ గా మనం అనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. సో వాటిలో కూడా ఈ షుడ్ బి విత్ ద ఫ్రంట్ లైన్. సో స్టాక్స్ లైక్ దివీస్ లాంటిది, లేదంటే డాక్టర్ రెడ్డి లాంటివి, సిప్లా లాంటివి ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. ఎందుకంటే మిడ్ క్యాప్ లో ఉంటే 1 bad quarter ప్రాబ్లీ ఎట్లా పనిచేస్తుందో మార్కెట్ మనం నాట్కోలని చూసాం. సో ఆ థ్రెట్ ఆల్వేస్ మిడ్ క్యాప్స్ లో ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్ లో అట్లీస్ట్ టిల్ నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా మేబీ ఫ్రంట్ లైన్ ఫార్మా అండ్ ఐటీ అక్యుములేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వివికే ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజేంద్ర గారు మీ అనాలిసిస్ అందించినందుకు. థ్యాంక్ యూ.